గీత ఉపకులాలకు చెందిన సామాజిక వర్గీయులు ప్రభుత్వం కేటాయించిన మద్యం దుకాణాలను దక్కించుకుని ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరాలని గీత ఉపకులాల నాయకులు ఆకాంక్షించారు. కాకినాడ రామారావుపేటలో సెట్టిబల్జ సంక్షేమ భవనంలో గీత ఉపకులాల నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సెట్టిబల్జ సంఘ నాయకులు చొల్లంగి వేణుగోపాల్, గుత్తుల శ్రీనివాస్, కాదాకృష్ణ కుమార్, గుత్తుల రమణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాలలో 10% గీత కులాలకు కేటాయించడం శుభపరిణామమన్నారు. 10% రిజర్వేషన్ ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడుకు గీత కులాల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చొల్లంగి వీరబాబు, చింతపల్లి చంద్రశేఖర్, వాసంశెట్టి భీమరాజు, అజయ్ కుమార్, పంపన బుజ్జి, రఘు, వైన్స్ సాయి, కాలాకుమార్, వాసంశెట్టి ఆంజనేయులు, పలువురు సెట్టిబల్జ సంఘ నాయకులు పాల్గొన్నారు. అవకాశాన్ని మన జాతి సెట్టిబల్జ గౌడ, ఈడిగా, శ్రీచైన యాత్ర సోదరులందరూ వినియోగించుకుని మీరందరూ ఆర్థికంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆర్థికంగా ఎదగటానికి మీరు ఒక డబ్బుల కోసమో లేదా ఒక ఫైనాన్స్ కోసమో దేనికోసమో మీరు భయపడవసరం లేదు. మీరు ఇంట్రెస్ట్గా ముందుకొచ్చి దాన్ని చేస్తే ఆర్థిక మూలాలు ఎలా సమకూర్చుకోవాలనే దానికి నా దగ్గర ఉన్న సూచనలు మీకు తప్పకుండా అందజేస్తాను. దయచేసి మీరందరూ మీ సొంతంగా అంటే ఒక షాప్లో గుమస్తాలుగా పనిచేయడానికో లేకపోతే మీ పేరుని ఇంకొక షాప్కి ఇంకొక యజమానికి లైసెన్స్గా ఉపయోగించుకోవడానికో దయచేసి చేయొద్దు. మీరు షాప్ యజమానులుగా మీరు తయారవ్వాలి. మీరు 10 మందికి ఉపాధి కల్పించాలి. దయచేసి మీరందరూ ఒకరు చేయలేని వ్యాపారం బహుశా మీరు ఒకరు చేయలేకపోవచ్చు. లేదా 4 కలిపి ఒక షాప్ చేయండి, 10 మంది కలిపి ఒక షాప్ చేయండి. అలా 10 మంది కలిసి ఈ షాపుల్ని శ్రీ నారా చంద్రబాబు గారు ఇచ్చిన ఈ అవకాశాన్ని జాతి సోదరులందరూ వినియోగించుకోవాలి. మీ పేర్లు కనుక వేరే అగ్రవర్ణ పెత్తందారులు కనుక మీ పేర్లు ఉపయోగించుకున్నట్టు తెలిస్తే దాన్ని మేము ఖచ్చితంగా బయటికి చేస్తాం, దాన్ని వదిలిపెట్టాం. వాళ్ళ లైసెన్స్ రద్దు చేయడానికి కూడా అవసరమైతే చంద్రబాబు నాయుడు గారికి మీరు ఫిర్యాదు చేయడం కూడా జరుగుతుంది. ఈ 100 రోజుల్లో చాలా మంచి ప్రభుత్వాన్ని అందించారు సార్. మీరు ఈ 100 ఏళ్ళు కూడా మీరు నిండు 100 ఏళ్ళు చల్లగా బ్రతకాలి. మరో 30 సంవత్సరాలు మీరే ముఖ్యమంత్రిగా ఉండాలి. మమ్మల్ని ఆర్థికంగా వెనకబడిన మా గీత కులాల వాళ్ళందరికీ మీ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ప్రత్యేక ధన్యవాదాలు వేసుకొని మీ సహాయ సహకారాలు కావాలంటే మేము కూడా అందిస్తాము. ఖచ్చితంగా మిమ్మల్ని అంతా కూడా సమిష్టిగా ఎదిగే అవకాశాన్ని వినియోగించుకోవాలి. దీన్ని సద్వినియోగం చేసుకునే పరిస్థితి ఇస్తే చాలా మందికి ఉద్యోగ వృత్తి కూడా వస్తుంది. ఎందుకంటే ఇన్ని షాపుల్లో అనేక రకమైనటువంటి అంశాలు ఉంటాయి. అక్కడ స్టఫ్ కానీ ఇంకోటి కానీ వ్యాపారంలో సైడ్ పక్క వృత్తులు ఉంటాయి. కాబట్టి పనిచేసే వాళ్ళకు కూడా చాలా వృత్తి కల్పించడం అవుతాం. ఇటువంటి ఎంతో మంది నిరుద్యోగ వృత్తి కల్పించే ఒక మహత్తరమైన అవకాశం ఈసారి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా మనం సద్వినియోగం చేసుకోవాలని, దీన్ని మిస్యూజ్ చేస్తే ఈ సంఘం తరఫున మేము ఖచ్చితంగా పటిష్టంగా దానిపైన చర్యలు తీసుకోవడానికి కలెక్టర్ గారి దగ్గర తీసుకెళ్లి ఖచ్చితంగా రద్దు చేయించడం కూడా జరుగుతుంది. ఖచ్చితంగా చెప్తున్నాం. కాబట్టి దయచేసి దీన్ని వినియోగించుకుని మన అందరూ సమిష్టిగా అభివృద్ధి చెందాలని, ఎవరైనా ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటే ఇప్పటి నుంచి, ఎందుకంటే నోటీస్ జారీ చేసిన డబ్బులు అప్పటికప్పుడు సమకూర్చుకోవడం కష్టం కాబట్టి ముందుగా మన మేల్కొల్పాలనే ఉద్దేశంతో, మన సంఘీయులు మేల్కొల్పాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్నాము. మీరు ఖచ్చితంగా అందరూ కూడా పెద్ద ఎత్తున దీనిపైన వేసి ఈ జిల్లాలో, ఈ ఉమ్మడి జిల్లాలో ఖచ్చితంగా మనం తప్ప వేరే వాళ్ళు ఎవరు కూడా జనంలో కూడా అన్ని మనమే ఉండాలి. కాబట్టి దానికి అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మన కైవసం చేసుకోవాలి. మన కులవృత్తి మనం కోల్పోయాం. ఇప్పుడు మనం దాన్ని చేసుకోవాలని చెప్పి ఇలాగ చేసినట్లయితే వచ్చేసారి మళ్ళీ ఏ ప్రభుత్వం వచ్చినా 20%, 30% పెంచే అవకాశాలు ఉంటాయి. ఇచ్చిన 10% కూడా మనం వినియోగించుకోకపోతే మన చేతులు జారబెట్టుకునే అవుతాం. కాబట్టి దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి అన్ని షాపులు కూడా కైవసం చేసుకోవడానికి ముందుకు రావాలని చెప్పి ఆశిస్తున్నాం. ఈ గీత కులాలకి అలా చేయాలని కోరుతున్నాం మా సంఘీయులందరం. మరి అలాగే ఎప్పుడు న్యాయం జరిగినా బీసీ వర్గాలకు కానీ మా చెట్టిపల్లి వర్గానికి కానీ తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరుగుతూ వచ్చింది. 2014, 19 గవర్నమెంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ గీత సంఘాల సొసైటీలో ఉన్న వాళ్ళకి సొసైటీగా ఏర్పడితే 15 లక్షలు ఆ సంఘానికి లోన్స్ ఇవ్వడం, సబ్సిడీ లోన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే గీత వృత్తిలో ఉన్న వాళ్ళకి ఈ మోటార్ వెహికల్స్ కానివ్వండి, టిన్స్ కానివ్వండి, ఇవన్నీ ఇచ్చి ఎప్పుడు చేసినా ఈ ప్రభుత్వంలో మంచి జరిగింది. మరి ఆ మహానుభావుడి దయ వల్ల ఇప్పుడు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి మా సంఘాలకి, గీత వర్గాలకి మంచి మేలు చేకూర్చే అవకాశం ఇది. మన సోదరులు ఎవరైనా సరే వాళ్ళ శక్తి ఉంటే వాళ్ళు పెట్టుకుని, లేకపోతే సంఘీయుల్లో ఎవరైతే ఆర్థికంగా పెట్టుకోగలరో వాళ్ళందరినీ కలుపుకొని ఈ వచ్చే ఫలితం మన సంఘం గీత కార్మికులు చెట్టిపల్లి, గౌడ, ఈడిగా, శ్రీసేన యాత కులాల వాళ్ళు లబ్ధి పొంది ఆర్థికంగా తమ కాళ్ళ మీద తమ నిలబడాలనే మంచి ఉద్దేశంతో ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చారు. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని
దీన్ని మిస్యూజ్ అవ్వకుండా ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాలి. మరి ఈ వంకని ఆర్థికంగా బాగా బలపడిన వాళ్ళు గతంలో చేసిన వాళ్ళు కూడా ఎంటర్ అయ్యి నామినల్గా పక్కన పెట్టుకుని మా గీత వర్గాలని వాళ్ళు పెత్తనం చేయాలని పరిస్థితులు లేకుండా ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాలి. మా సంఘాలు కూడా దృష్టి పెట్టి అలాంటి పొరపాటు జరిగితే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చర్య. చంద్రబాబు నాయుడు గారి దృష్టికి రాష్ట్ర యూనియన్ తీసుకెళ్ళింది. గీత కార్మికులను కంపల్సరీగా 20% బ్రాండ్ షాపుల్లో షేర్ ఇవ్వాలని తప్పనిసరిగా మేము అధికారంలోకి వస్తే ఇస్తామని చెప్పేసి ఆ రోజున చెప్పడం జరిగింది. కానీ మొన్న మంత్రివర్గ సమావేశంలో 10% మాత్రమే ఇస్తామని చెప్పేసి చెప్పారు. 10%కి మన సంఘ నాయకులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. కానీ 10% ఏ మూలకే రాదు. నిజం చెప్పాలంటే ఇక్కడ కేవలం పబ్లిక్ చేస్తేనే చాలామంది మా పలిగీత కార్మికులకి బ్రాండ్ షాప్ ఇస్తారట కదా, ఏంటి అని చెప్పి చాలామంది అడగడం జరిగింది. వాళ్ళ సమాధానం చెప్పలేకపోతున్నాం. నిజం ఎందుచేతంటే 10% కేవలం కాకినాడ జిల్లాలో 17 షాపులు వస్తాయి. 10% ఎక్కిస్తే 17 షాపులు ఎవరికి ఇస్తారు, ఎక్కడ ఇస్తారు, ఏ సంబంధం ఏ రకంగా మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలి కూడా అర్థం కాని విషయం. అందుకని నా ఉద్దేశం ఏంటంటే మా ప్రపోజల్ 20% ఖచ్చితంగా ఈ సంవత్సరం ఇచ్చినట్లయితే చాలామంది సాటిస్ఫై అవ్వగలుగుతారు. కాబట్టి ప్రభుత్వాన్ని 20% ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి నేను డిసైడ్ చేస్తున్నాను.